విశాఖ మహారాణిపేట పిఎస్ పరిధిలో అదృశ్యమైన నలుగురు విద్యార్థుల ఆచూకీ విజయవాడలో లభ్యమైంది. విద్యార్థులను విశాఖకు తరలిస్తున్నారు పోలీసులు. ఇక హాస్టల్ నుంచి విద్యార్థులు తప్పించుకుని విజయవాడకు వచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్లో నలుగురు విద్యార్థులను పట్టుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అసలు విద్యార్థులు ఏం చెబుతున్నారు? తప్పించుకు పారిపోవడానికి గల కారణాలేంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నంలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెయింట్ ఆంథోనీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు గోడ దూకి హాస్టల్ నుంచి పారిపోయినట్లుగా ముందుగా విశాఖపట్నంలోని మహారాణిపేట పోలీసులకు సమాచారం అందించారు స్కూల్ యాజమాన్యం. తల్లిదండ్రులు అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా పిఎస్ లో కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు పూర్తిగా రైల్వే స్టేషన్లు అదేవిధంగా బస్ స్టేషన్లు అయితే మొత్తం గోడ దూకి అక్కడి నుంచి పరారైన సమయంలో నలుగురు విద్యార్థులు కూడా అక్కడి నుంచి పరిగెడుతూ ఏ రహదారి గుండా వెళ్ళడం క్రమంలో ప్రస్తుతం పోలీసులు గారు దర్యాప్తు చేశారు. రైల్వే స్టేషన్ లో బస్ స్టేషన్లు చెక్ చేయగా వారు వెళ్ళిన మార్గం వారు వెళ్ళిన వాహనాలను బట్టి అనుసరించి వెళ్ళగా విజయవాడలో ఆచూకీ లభ్యమైనట్లుగా తెలిసింది. అయితే వారిని సురక్షితంగా విజయవాడ నుంచి విశాఖపట్నానికి తరలిస్తున్నారు. పూర్తిగా వారిని విచారించిన అనంతరం కూడా అసలు ఎందుకు హాస్టల్ నుంచి వారు పరారయ్యి ఈ విధంగా విజయవాడ పారిపోయారు, విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారన్న కోణంలో అయితే ప్రస్తుతంగా దర్యాప్తు చేస్తుంది. వారిని ముందుగా విజయవాడ నుంచి విశాఖపట్నం తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రుల సమక్షంలో విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్తిక్. రైట్ నరేష్.